సో సార్ చెప్పండి, మనకు కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, సో మతాన్ని వాళ్ళు వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మరి చంపటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే యాజ్ ఏ మీరు ఇస్లామిక్ స్కాలర్గా ఉన్నారు కాబట్టి సో అడగాల్సి వస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? కశ్మీర్ పెహల్గామ్లో ఏదైతే హత్య జరిగిందో, ఘటన జరిగిందో చాలా 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 బాధాకరమైన విషయం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము, దువాలు చేస్తున్నాము. నిన్న జుమ్మా నమాజ్లో కూడా, జుమ్మా నమాజ్లో ముస్లిమ్స్ చాలామంది వస్తారు. మసీదులో నమాజ్ ముందు బయాన్ తర్వాత కూడా కశ్మీర్లో ఎవరైతే మృతి చెందారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ నాన్న చెల్లెల సహనం కోసం మేము ప్రార్థన కూడా చేశాము. కశ్మీర్లో ఎవరైతే మృతి చెందారో చాలా భారత బిడ్డలండి వాళ్ళందరూ. ముందు వాళ్ళకు మేము భారత బిడ్డలాగా చూస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటన ఎవరైతే చేశారో ఉగ్రవాదులు, అక్కడ చేసిన ఎవరైతే దుష్ట శక్తులు అన్యాయంగా అక్కడ 27 మందికి ఎవరైతే చంపేశారో ఆ దుర్మార్గులకు, ఆ ఉగ్రవాదులకు పట్టుకొని వచ్చి మేము నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము, అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి నరి రోడ్డు పైన ఢిల్లీలో తీసుకుని వచ్చి శిక్ష ఇవ్వాలా, ఇంటర్నేషనల్ మీడియా టెలికాస్ట్ చేసి ఆల్ వరల్డ్ మొత్తం చూసేటట్టు ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులైనా, ఏ కంట్రీకి సంబంధించిన ఉగ్రవాదులైనా భారతదేశం పైన, భారత బిడ్డలపైన ఇలాంటి దుష్ట శక్తుల యొక్క దృష్టి పడకుండా వణికిచ్చేటట్టు శిక్ష ఇవ్వాలని మేమందరం నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో కోరుతున్నామండి. సో మనకి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో సో ఇలాంటి చర్యలనే మేము ఆహ్వానించబోము అనేసి ముక్తకంఠంతో చెప్పుకొచ్చింది. సో ఇలాంటి మూమెంట్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలపై సో ఆఫ్టర్ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఇలాంటి చర్యలు అనేది సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది పాకిస్తాన్ కావాలని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు చేస్తున్న పని అండి ఇది. ఇప్పుడు అక్కడ మతాన్ని చూసి ముస్లిమా కాదా అని చంపారు అక్కడ. అంటే అక్కడ చంపే వాళ్ళు నార్మల్గా కూడా చంపవచ్చు, నార్మల్గా చంపితే ఏముండదు, ఒక మనిషి చనిపోయాడు అయిపోయింది. అక్కడ కూడా చర్చలు అవుతాయి, బాధ ఉంటుంది. కానీ హిందూ ముస్లిమ్స్ మధ్య ఐక్యత గనక దూరం అయితే భారతదేశం ముక్కలు ముక్కలుగా అయిపోద్ది. ఇక్కడ హిందూ ముస్లిం కొట్టుకొని వస్తారు. భారతదేశం డెవలప్ కాకూడదని కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు కావాలని మతం అడిగి అక్కడ చంపేశారండి. ఇప్పుడు చంపేసే వారికి ఏ మతం ఉండదు, ఉగ్రవాదులకు ఏ మతం లేదండి. ముస్లిమ్స్లో కూడా ఉగ్రవాదులు ఉంటారు, ముస్లిం మతంలో పుట్టి ఉంటారు. కానీ ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు. క్రిస్టియానిటీ కూడా, బైబుల్ కూడా మీరు వేరే మతస్థులకు చంపండి అని బైబుల్ కూడా చెప్పదు, రామాయణం కూడా చెప్పదు, భగవద్గీత చెప్పదు, ఖురాన్ కూడా చెప్పదు, ఏ మతం కూడా చెప్పదు. వీళ్ళు ఉగ్రవాదులకు ఏ మతం ఉండదు, గడ్డాలు ఉండొచ్చు, టోపీలు ఉండొచ్చు. వీళ్ళు ముస్లిమ్సే కాదు, ముస్లిమ్స్ ఎలా ఉండాలా? ఇప్పుడు అక్కడ 26 మందికి చంపారు. ఆ చంపే ఘటన చూసిన తర్వాత ఆదిల్ హుసేన్ షా అనే ఒక యువకుడు, ముస్లిం అండి అతను ఇస్లాంకు ఫాలో చేసే మనిషి. ఇస్లాం ఏం చెప్తుంది? ఎదుటి మనిషి ఇబ్బందిలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, వాడికి ఆపద నుంచి బయటికి అని ఇస్లాం చెప్తుంది. ఆదిల్ హుసేన్ షా అనే ఒక వ్యక్తి నిజమైన ముస్లిం ఎలా ఉంటాడంటే ఆదిల్ హుసేన్ షా చూడండి. ఆదిల్ హుసేన్ షా ఆ ఉగ్రవాదుల చేతిలో నుంచి గన్ను, తుపాకులు లాక్కుంటాడు, వాళ్ళతో పోరాటం చేస్తాడు. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు. ఆదిల్ హుసేన్ షా దగ్గర ఆప్షన్ కూడా ఉన్నది. ఏం ఆప్షన్ ఉంది? అయ్యా నేను ముస్లిం అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళు హిందువులకు చంపడానికి, ఎందుకంటే హిందువా కాదా, కలిమా చదవండి, కలిమా వస్తుందా లేదా అని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం పాకిస్తాన్ వాళ్ళైనా టెర్రరిస్టులైనా ఈ ప్లానింగ్తో పనిచేసిన పని. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు ఆప్షన్ ఉంది, నేను ముస్లిం అయ్యా అంటే వదిలేస్తారు. కానీ కూడా హిందూ బిడ్డలను కాపాడడం కోసం, భారతీయులను కాపాడడం కోసం, మన మహిళలను కాపాడడం కోసం, భారత బిడ్డలను కాపాడడం కోసం ఆదిల్ హుసేన్ షా వాళ్ళతో పోరాడతాడు. పోరాడి అక్కడే మృతి చెందుతాడు. నిజమైన ఇస్లాం ఏం నేర్పిస్తుందంటే ఆదిల్ హుసేన్ షాని చూస్తే ఒకసారి అర్థమైపోద్ది. అలాగే నజాకత్ అనే ఒక వ్యక్తి, మన బీజేపీ లీడర్స్ కూడా సోషల్ మీడియా పెట్టున్నారు. చాలామంది హిందూ సోదరులు కూడా, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కూడా నజాకత్ అలీ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్గా పెట్టుతున్నారు. నజాకత్ అలీ 11 మందికి ఆ సమయంలో ఉగ్రవాదులు ఉన్నారు, తుపాకీలు తీసుకొని ఉన్నారు, కాల్చొచ్చు,
తన ప్రాణానికి లెక్క చేయకుండా 11 మందికి పట్టుకొని వచ్చి భుజాలపైన ఎక్కించుకొని వచ్చి వాళ్ళని కాపాడతాడు. అలాగే దగ్గర 1000 మందికి అక్కడ ఆ కశ్మీర్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్, అక్కడ ముస్లిమ్స్ గడ్డం ఉన్నోళ్ళు, బుర్ఖా ఉన్నోళ్ళు, అక్కడ ఇస్లాంకు ఫాలో చేసే వాళ్ళే 1000 మందికి అక్కడి నుంచి కాపాడతారు. ఫ్రీగా వాళ్ళకు ట్రావెలింగ్ చేపిస్తారు, ఆటోలో తీసుకెళ్తారు. ఆటోలో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి బయటపడి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా అక్కడ ముస్లిమ్స్ ఒకవేళ మాకు హెల్ప్ చేయకుంటే మా ప్రాణాలు కూడా పోయాయి, మాకు అంత హెల్ప్ చేశారు, మేము ఆటోకు కిరాయి డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు అల్లా కోసం డబ్బులు ఇవ్వకండి, మీరు మా మెహమాన్లు మా దగ్గరకు వచ్చారు, టూరిస్టులు, మీ సేవ చేయడం మన పైన విధి చేశారు దేవుడు అని వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు, భోజనం తినిపించారు, వాళ్ళ ఇళ్లలో మాకు ప్రొటెక్షన్ ఇచ్చారని అక్కడ చాలా మంది హిందూ సోదరులు కూడా చెప్తున్నారు, మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, సో కాశ్మీర్లో ముస్లింలని వదిలేసి హిందువులని టార్గెట్ చేసి చంపటం అనేది చాలా హేయమైన చర్య. సో మీరు అన్నట్టుగా ఉగ్రవాదులకి మతం లేదు అనుకున్నప్పుడు సో ముస్లిమ్స్ని ఎందుకు వదిలేసింది, హిందువులని ఎందుకు టార్గెట్ చేసింది? సో అంటే మీకు సోదర భావం ఉందనే ఆ భావజాలంతోనే ఏమైనా ముస్లిం సోదరులని వదిలేసింది అనుకోవచ్చా? చిన్న మాట మేడం, వాళ్ళకు ఇస్లాం గురించి గనక ఒక 10% నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారు అవ్వరు. ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు, ఉగ్రవాదానికి దగ్గర తీయదు, ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. 10% కనుక ఇస్లాం నాలెడ్జ్ ఉంటే వీళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారవ్వరు. పేరుకి గడ్డం ఉన్నది, పేరుకు టోపీ ఉన్నది, పేరుకు వాళ్ళకు బట్టలు ఉండొచ్చు కానీ, లిబాస్ ఉండొచ్చు కానీ ఉగ్రవాదులకు ఏ మతం ఉండదండి. వాళ్ళు కావాలని చేసిన పని ఇది. ఎందుకంటే ఇప్పుడు మేము కనుక చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్సా ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ గమనించి వాళ్ళకి అడిగి చంపేశారు. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ మేము చూసాము, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఒక పోలీస్ అధికారి, రైల్వే పోలీసు, అతను నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, నువ్వు ముస్లిం కదా, జై శ్రీరామ్ అని చెప్పకుంటే నేను కొట్టేస్తా అని ఆ మనిషికి మోడీ తెరా బాప్ అని చెప్పేసి షూట్ చేసి చంపేశాడు. ఎవరు? ఒక పోలీస్ అధికారి. సోషల్ మీడియాలో అందరూ చూశారు, అతనికి అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ చంపిన వ్యక్తి హిందూ ఇంట్లో పుట్టి ఉంటాడు కనుక హిందూయిజం, హిందూ పుస్తకాలు, రామాయణం, భగవద్గీత ఈ మొత్తం ఉగ్రవాదం నేర్పిస్తుంది మేము చెప్పమండి. సో హిందువుల్లో పుట్టిన వాళ్ళు చంపారు అన్నారు కదా, సో మనకి ఉగ్రవాదుల్లో కూడా హిందూ పర్సన్ని పట్టుకొని జై పాకిస్తాన్ అంటూ బలవంతంగా నినాదాన్ని చేయించి ఆ తర్వాత చంపేశారు. సో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇంత బలవంతంగా నమ్మబలికించి ప్రాణాలు అంటే ఇంకా పోతే ప్రాణాలు అనుకున్న క్షణంలో జై పాకిస్తాన్ అని పలికారు, కానీ ఆ తర్వాత ప్రాణాలు కూడా దక్కలేదు. చిన్న మాట మేడం, టెర్రరిస్ట్, ఉగ్రవాది హిందూ ఇంట్లో పుట్టి అయినా, ముస్లిం ఇంట్లో పుట్టి ఉన్న, క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో పుట్టి ఉన్న వాడికి ఉగ్రవాది లెక్కనే మేము చూడాలి. ముస్లిం అని చూడకూడదు, హిందూ అని చూడకూడదు, క్రిస్టియన్ అని చూడకూడదు. ఎందుకంటే ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేప్ చేసేవాడు రేపిస్ట్కి మేము రేపిస్ట్ లెక్కనే చూడాలా, వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవా ఇలా చూడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఉగ్రవాదికి మేము వాడి మతంతో చుట్టేస్తే పూర్తి మతానికి చెడ్డు పేరు వస్తుంది. హిందువులు ఉన్నారు, ఇప్పుడు జై శ్రీరామ్ మసీదుల ముందు ఎన్ని ఘటనలు హైదరాబాద్లో జరిగాయి, బయట కూడా జరుగుతున్నాయి. మన చాలా భారతదేశంలో మసీదుల దగ్గరికి వెళ్ళి రంజాన్ టైంలో, నమాజ్ టైంలో జై శ్రీరామ్ అని పెద్దగా ఇచ్చేసి తల్వాళ్ళు బయట ఇచ్చేసి కొంతమంది మన తబరీజ్ అన్సారీ ఘటన జరిగింది. అలాగే చాలామంది అఖ్లాక్ ఘటన జరిగింది. చాలామంది జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఉగ్రవాదులు లెక్కనే చూడాలా. హిందువులు అలా అన్నారనేసి అంటున్నారు. సో ముస్లిమ్స్ కూడా చాలా మంది, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ దేవాలయాలను ఆక్రమించడం అనుకోండి, లేదంటే హిందూ దేవాలయాలపై అంటే ధ్వంసం చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. సో చర్యకి ప్రతిచర్య అన్నట్టుగా జరుగుతూ వచ్చాయి ఇప్పటి వరకు. అయితే హిందూ దేవాలయాల్ని ఆక్రమించండి అని ఇస్లాం చెప్పదండి. టీపు సుల్తాన్ ఎవరైతే, టీపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి మీ అందరికి తెలుసు, అంత పెద్ద రాజా అయ్యుండి కూడా టీపు సుల్తాన్ 5,000 ఎకరాలు మందిరాల కోసం ఇచ్చాడు. మందిరాల్లో పూజ చేసే ఎవరైతే మన పూజారులు ఉన్నారో వాళ్ళందరికీ శాలరీ ఇచ్చేవాడు. ఎవరు?
టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి చాలామంది ముస్లిం రాజాలు మందిరాల కోసం స్థలం ఇచ్చిన మీరు ఘటన చూసి ఉండొచ్చు. అలాగే కేరళలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ మందిరాల కోసం స్థలం ఇచ్చారు. ఎంతోమంది హిందూ సోదరులు ఒక ఊరిలో పూర్తి ఊరు మొత్తం హిందూ సోదరులే ఉంటారు, అక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. కానీ మసీదు ఉంది మా ఊరిలో, ఇంతకుముందు ముస్లిమ్స్ ఉండేవారు కాబట్టి అక్కడ హిందూ సోదరులు వెళ్ళి మసీదుకు శుభ్రం చేసి అక్కడ అజాన్ ఇచ్చే సంఘటనలు కూడా మీరు సోషల్ మీడియా చూడవచ్చు.